నమస్తే అండి. జీవితంలో ఎంత ఎదిగినా ఎన్ని నగరాలు తిరిగినా చిన్నప్పుడు మనం ఆడుకున్న ఆ పాత ఇల్లు, ఆ ఊరు ఇచ్చే సంతోషమే వేరు. చదువులు ఉద్యోగాలు అని ఎవరి దారి వారు చూసుకొని వెళ్ళిపోయిన మా అన్నదమ్ములంతా చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ మా పెద్దమ్మ చిన్నమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాం. ఈరోజు ఈ వీడియోలో కేవలం నా ప్రయాణాన్ని మాత్రమే కాదు, నాతో పాటు మిమ్మల్ని కూడా మీ చిన్ననాటి జ్ఞాపకాల్లో తీసుకెళ్ళబోతున్నాను. వెళ్ళేదారిలో 100 ఏళ్ల నాటి ఈ అద్భుతమైన బ్రిడ్జి, దట్టమైన అడవి విశేషాలు కూడా చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. నేను మా పెద్దమ్మ చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి ఖమ్మం నుంచి బయలుదేరామండి. బయలుదేరే ముందు ఖమ్మంలో ఇక్కడ ఈ బ్రిడ్జి దగ్గర, మున్నేరు బ్రిడ్జి దగ్గర నుంచి బయలుదేరాము. కొత్తగా బ్రిడ్జి కడుతున్నారు యువతల వైపు. అవతల వైపు ఉన్నది 105 సంవత్సరాల క్రితం కట్టిన బ్రిడ్జి అండి. ఎన్నో వరదలను తట్టుకున్న బ్రిడ్జి అది. ఈ పాత బ్రిడ్జిని అప్పటి హైదరాబాద్ చివరి నిజాం పాలకుడైన మీర్ ఉస్మాన్ ఖాన్ నిర్మించాడండి ఆయన పరిపాలనలో. ఈ బ్రిడ్జి వచ్చేసి 105 సంవత్సరాలు అవుతుంది నిర్మించి. 1921లో ఇది పూర్తి అయిందండి. ఈ వంతెన ఇప్పటికీ చెక్కు చెదరకుండా నిలబడటం ఆనాటి ఇంజనీరింగ్ నైపుణ్య నిదర్శనం. ఇప్పుడు కొత్తగా మీరు చూస్తున్న ఈ తీగల బ్రిడ్జి మాత్రం దీన్ని ఎందుకు నిర్మిస్తున్నారంటే, ప్రస్తుతం మున్నేరుపై సుమారు 180 కోట్ల వ్యయంతో అత్యధిక కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయండి ఇక్కడ. దీన్ని నిర్మించడానికి ప్రధాన కారణాలు ఇవే. ట్రాఫిక్ సమస్యల నివారణ, పాత బ్రిడ్జి 100 ఏళ్లు దాటడం, సూర్యాపేట అశ్వరాపేట రహదారులపై వాహనాల రద్దీ బాగా విపరీతంగా పెరిగింది. భారీగా ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి ఇక్కడ. ఈ రద్దీని తట్టుకునేందుకే 4 లైన్ వెడల్పైన కొత్త రహదారి వంతెన అవసరమైంది కాబట్టి ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారండి. ఇప్పుడు మీరు చూస్తున్న అటవీ ప్రాంతం మొత్తం కూడా మహబాద్ గూడూరు వెళ్ళే మార్గంలో ఇరువైపులా విస్తరించి ఉండే ఈ దట్టమైన అడవి ప్రాంతం ఎంతో ప్రాధాన్యతను, అంటే ప్రత్యేకమైన కలిగి ఉంటుంది. ఇది చిత్రంలో మీరు చూస్తున్నారు కదా, ఈ సైన్ బోర్డుపై అటవీ ప్రాంత శాఖ గూడూరు వారు వన్యప్రాణుల రక్షణకు సంబంధించిన చిరుతపులి బొమ్మతో అవగాహన అనేది ఏర్పాటు చేశారు. ఇది పాకాలు సంబంధించిన అటవీ ప్రాంతం అండి. ఇది మహబాద్, గూడూరు, కొత్తగూడ మరియు నర్సంపేట పరిసరాల్లో విస్తరించి ఉన్న ఈ అడవి ప్రసిద్ధ పాకాలు వన్యప్రాణుల అభయారణ్యం. ఇది 100 చదరపు కిలోమీటర్ల మీద విస్తరించి ఉన్న ఈ అడవి ఎంతో సంపన్నమైన జీవన వైద్యానికి నిలవే ఉండేది. వన్యప్రాణుల ఆవాసానికి ఈ చిత్రంలో మనకు చూపిస్తున్నట్టుగా బోర్డుపై ఇక్కడ నిజంగానే ఈ మచ్చల జింకలు, దుప్పలు, అడవి పందులు, నీలగాయి వంటి జంతువులు ఇక్కడ స్వేచ్ఛగా జీవిస్తున్నాయి. అడవి లోపల రకరకాల పాములు, కొండ చిలువలు, తాచుపాములు మరియు 100 జాతుల స్థానిక వలస పక్షులు కూడా ఇక్కడ ఉంటున్నాయండి. ఇది దట్టమైన అడవి అండి. ఇది ప్రధానంగా పొడి ఆకు రాల్చే అడవి. ఇక్కడ విలువైన టేకు పొదలు మరియు మద్ది, నల్ల మద్ది వంటి వృక్షాలు భారీగా పెరుగుతాయి. ఈ గూడూరు మండలం సీతానగరం గ్రామ పరిధిలో వస్తుందండి ఇది. ఈ అడవి లోపల ప్రసిద్ధ జలపాతం ఉంది. కొండపై నుంచి దాదాపు 70 అడుగుల ఎత్తు నుండి పడే నీరు, ఇక్కడ గుహలు ఇవన్నీ కూడా ఉన్నాయి అడవి లోపల. మీరు చూస్తున్న ఈ రోడ్డు మా చిన్నప్పుడు మొత్తం చిన్న మట్టి రోడ్డు మాత్రమే. పులులు అయితే బాగా తిరుగుతుండేవి, గుడ్డెలుగులు పులులు అదే తిరుగుతుండేవి. మొత్తానికి చాలా దూరం ప్రయాణించిన తర్వాత మధ్యలో ఇక్కడ అక్క వాళ్ళు టీ తాగుతూ ఉంటే ఆపానండి. అక్క వాళ్ళు టీ ఇచ్చా, నేనేమో లస్సీ తాగుతున్నా. ఇదేంటి మా ఊరి మధ్యలో గేటు ఉంటుంది, రైల్వే గేటు. రైలు గేటు పక్కన కనబడేది మా ఊరు అంటే. ఈ రైలు పోయిన తర్వాత మేము అటు పోవాల్సి వస్తుంది, వెహికల్స్ ఏమైనా ఉంటే. ఇదండి మా ఊరు. ఇక్కడ మా చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో నెమరు వేసుకుంటూ మా అన్నదమ్ములందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఇది వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళు అప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు అండి. మేము అందరం కలిసి మా పెద్దమ్మ ఇక్కడ అరుగు మీద కూర్చొని వంటలు అవి చేస్తుండేది. ఇది చిన్నప్పుడు మేము ఇక్కడ స్నానాలు చేసిన బాయ్ అండి ఇది. అప్పుడు చూడండి, ఇప్పుడు అన్ని మోటార్లు పెట్టారు. అప్పటికి మాకు చాలా ఎత్తులో ఉండి మేము గిరక బాయిలాగా ఉండేది. మేము తోడుకునే వాళ్ళం నీళ్ళని. మేము ఇక్కడ గేట్ యువతలు వచ్చేసి కారు పెట్టేసి ఇటు వచ్చామండి. మళ్ళీ రైలు పోయిన తర్వాతనే మేము అటు పోవాల్సి వస్తుంది. ఇదిగోండి, ఇక్కడి నుంచి వచ్చారు మా అన్నదమ్ములందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అప్పుడు చిన్న చిన్న పిల్లలు మేము అందరం ఇక్కడ ఈ ఇంటి దగ్గర, ఈ పెంకుటింటి దగ్గర పెద్దమ్మ మా చిన్నమ్మ ఇక్కడ అన్నం వండేవాళ్ళు వంటలు. అయితే అది కూడా ఎట్లా వండేవాళ్ళు అంటే, మధ్యలో కుండ ఒకటి పెట్టి దాంట్లో అన్నం వండుతూ అటుపక్క ఇటుపక్క 2 కుండలు పెట్టేవాళ్ళు. దాంట్లో నీళ్లు పోసేవాళ్ళు. ఈ అన్నం ఉడికేలోపు ఈ కుండలో ఉన్న నీళ్ళన్నీ వేడెక్కేటియండి. ఆ వేడి నీళ్ళతో మేము స్నానాలు చేసేవాళ్ళం.
ఇదే అండి మా జ్ఞాపకాలు, మా అన్నదమ్ములది. అందరూ కూడా మీ చిన్ననాటి జ్ఞాపకాలని నెమరేసుకుంటూ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి అందరికీ.